తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్కు శృంగభంగం ఎదురైంది. పంచాయతీ ఎన్నికల్లో కొద్దిగా మెరుగైన ఫలితాలు వచ్చాయని సంబరపడిన నేతలకు పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థల్లో ఎదురైన చేదు అనుభవం మింగుడు పడ్డం లేదు. కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్పై మూడోసారి గులాబీ జెండా ఎగురవేయాలనుకున్న బీఆర్ఎస్కు ఎందుకు ఆశాభంగం ఎదురైంది? పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కార్పొరేటర్లపై వచ్చిన భూ కబ్జా, బ్లాక్మెయిలింగ్ ఆరోపణలే దెబ్బతీశాయా? మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కారు పార్టీ ముఖ్య నేతలు కరీంనగర్ వైపు కన్నెత్తి కూడా చూడకపోవడానికి కారణమేంటి? సింగిల్ డిజిట్కే పరిమితం అవ్వడంపై బీఆర్ఎస్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికార కాంగ్రెస్ మేయర్ పీఠం గెలవకపోయినా కారు పార్టీ 9 డివిజన్లలో నెగ్గడం గుడ్డి కంటే మెల్లబెట్టరని సర్దుకుపోతున్నారా? మున్సిపల్ ఎన్నికల్లో ఓటమితో బీఆర్ఎస్ నుంచి మళ్లీ వలసలు ప్రారంభం కానున్నాయా? కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బోల్తా పడిన బీఆర్ఎస్పై ఇన్సైడ్ స్టోరీ. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో కారు బోల్తా కొట్టింది. ఆశించిన ఫలితాలు సాధించలేకపోవడంతో బీఆర్ఎస్ క్యాడర్ డీలా పడింది. పురపోరులో చక్రం తిప్పుతాం, కాంగ్రెస్ కు చుక్కలు చూపిస్తామని ప్రగల్భాలు పలికిన కారు పార్టీ నేతలు చిరికి చతికిలపడ్డారు. కరీంనగర్ నగరపాలక సంస్థపై మరోసారి గులాబీ జెండాను ఎగురవేయాలనుకొని చివరికి ప్రభావం చూపలేకపోయింది. 2014-2020లో మేయర్ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. కానీ ఈసారి ఎన్నికల్లో మాత్రం కేవలం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. 2020లో 33 స్థానాల్లో గెలిచిన బీఆర్ఎస్ ఇప్పుడు కేవలం 9 డివిజన్లలోనే నెగ్గింది. ఉత్తర తెలంగాణలో అతి కీలకమైన కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలను బీఆర్ఎస్ ఈసారి చాలా లైట్ తీసుకుంది. ఆ పార్టీ ముఖ్య నేతలు హరీష్ రావు, కేటీఆర్ కనీసం ఇటువైపు కన్నెత్తి చూడలేదు. కార్నర్ మీటింగ్లు, రోడ్ షోల నిర్వహణకు ఆసక్తి చూపలేదు. దీనిపై బీఆర్ఎస్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వరుసగా ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది. 2024 పార్లమెంట్ ఎలక్షన్లోనూ ఒక్క సీటు దక్కించుకోలేదు. దీంతో లోక్సభలో పార్టీ ప్రాతినిధ్యం లేకుండా పోయింది. ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్, హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాలను కోల్పోయింది. గత ఏడాది జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొద్దిగా పుంజుకున్నట్లు కనిపించినా మున్సిపల్ ఎలక్షన్లో మాత్రం ఆ స్థాయి ఫలితాలను రాబట్టలేకపోయింది. ఇక కరీంనగర్లో బీఆర్ఎస్ కు బ్యాడ్ నేమ్ ఉంది. కారు పార్టీ హయాంలో కార్పొరేటర్లపై ఆరోపణలు వచ్చాయి. కొందరు భూ కబ్జాలకు పాల్పడడంతో కేసులు నమోదయ్యాయి. దీంతో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే అలాంటి వారిని జైలుకు పంపించింది. బీఆర్ఎస్ కార్పొరేటర్లుగా పనిచేసిన కొందరిపై బ్లాక్మెయిల్ ఆరోపణలు వచ్చాయి. ఇవన్నీ మున్సిపల్ ఎన్నికల్లో ప్రభావం చూపాయి. పార్టీ మాజీ కార్పొరేటర్లపై ఉన్న వ్యతిరేకత ఇప్పుడు దెబ్బ కొట్టింది. మరోవైపు బీఆర్ఎస్ నేతలు మున్సిపల్ ఎన్నికలను తేలిగ్గా తీసుకున్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉండడం, స్థానికంగా బీజేపీ ఎంపీ, కేంద్ర మంత్రి బండి సంజయ్ నాయకత్వంలో కమలం బలమైన శక్తిగా ఎదిగింది. దీంతో ఎలాగూ గెలవలేమన్న అంచనాకు వచ్చిన బీఆర్ఎస్ ఎన్నికలను వదిలేశారన్న చర్చ జరిగింది. గులాబీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి రమ్మంటే నవ్వి ఊరుకున్నారని క్యాడర్లో వినిపిస్తోంది. 2020 మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ మేయర్ పీఠం గెలుచుకున్నప్పుడు కాంగ్రెస్ ఒక్క డివిజన్లోనూ గెలవలేకపోయింది. అప్పటి ఎలక్షన్స్తో పోల్చుకుంటే ఇప్పుడు తాము బెటర్ అన్నది బీఆర్ఎస్ నేతల భావన. కాంగ్రెస్ అధికారంలో ఉన్న మేయర్ పీఠాన్ని దక్కించుకోలేదని గులాబీ నేతలు వేలెత్తి చూపుతున్నారు. బీజేపీ అన్ని స్థానాల్లో గెలవడానికి వీలుగా కాంగ్రెస్ బలహీనమైన అభ్యర్థులను బరిలో దించిందన్నది గులాబీ నేతల వాదన. గత మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క డివిజన్లోనూ గెలవని హస్తం పార్టీతో పోల్చుకుంటే ఇప్పుడు 9 స్థానాల్లో నెగ్గిన తాము ఎంతో మేలంటూ బీఆర్ఎస్ నేతలు సంతృప్తి చెందుతూ సరిపెట్టుకుంటున్నారు. 2014-2020లో 30కి పైగా డివిజన్లను గెలుచుకున్న బీఆర్ఎస్ ఈసారి సింగిల్ డిజిట్ కు పడిపోవడం పార్టీ శ్రేణులను కొంగదీస్తోంది. వరుస ఓటములతో ద్వితీయ శ్రేణి నాయకత్వం పక్క పార్టీల వైపు చూస్తోంది. కారు పార్టీని నమ్ముకుంటే నట్టేట మునగడం ఖాయమని భావిస్తోంది. గులాబీ ముళ్ళు గుచ్చుకొని నష్టం జరగకముందే మేల్కొంటే మంచిదన్న ఉద్దేశంతో ఉంది. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల ఫలితాల తర్వాత నేతలు వలస వెళ్లిన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరోసారి ఇవి ప్రారంభమైతే గులాబీ పార్టీకి గడ్డుకాలం తప్పదన్న అంచనాలు ఉన్నాయి. ఆ ప్రభావం త్వరలో జరిగే పంచాయతీరాజ్ ఎన్నికలతో పాటు మరో 3 ఏళ్లకు నిర్వహించే అసెంబ్లీ ఎలక్షన్స్ పైన ఉంటుందన్న ఆందోళన వ్యక్తమవుతుంది. దీంతో గులాబీ నేతలు ఇతర పార్టీలోకి సర్దుకునే పనిలో ఉన్నారని రాజకీయ వర్గాల్లో వినిపిస్తుంది. మరి ఉత్తర తెలంగాణలో కీలకమైన కరీంనగర్లో షెడ్డుకు వెళ్లిన కార్ను గులాబీ బాస్ కేసీఆర్
ఎలా రిపేర్ చేస్తారనేది చూడాలి.